బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. యా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా, నీవే అత్యంత కరుణామయుడవు మరియు అత్యంత క్షమాశీలివి. మాకు ప్రాణాన్నిచ్చినవాడివి, మాకు ఆహారం, ఆరోగ్యం మరియు హిదాయత్ను ప్రసాదించినవాడివి నీవే. యా అల్లాహ్, మేము ముందుగా మన ప్రియమైన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై, వారి కుటుంబంపై మరియు సహాబాలపై నీ శాంతి మరియు దీవెనలు కురిపించమని ప్రార్థిస్తున్నాము. యా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా, మేము తెలిసి చేసిన పాపాలను, తెలియక చేసిన పాపాలను, బహిరంగంగా మరియు రహస్యంగా చేసిన పాపాలన్నింటినీ క్షమించు. యా అల్లాహ్, మేము బలహీనులం మరియు తప్పులు చేసే మనుషులం. దయచేసి మమ్మల్ని క్షమించి మమ్మల్ని సిరాతుల్ ముస్తఖీం, నేరుగా ఉన్న మార్గం వైపు నడిపించు. యా అల్లాహ్, మా తల్లిదండ్రులను క్షమించు, వారికి సంపూర్ణ ఆరోగ్యం మరియు దీర్ఘాయుష్యును ప్రసాదించు. ఒకవేళ వారు మరణించి ఉంటే వారికి జన్నతుల్ ఫిర్దౌస్లో ఉన్నత స్థానాన్ని ఇచ్చి వారి తప్పులను మన్నించు. మా కుటుంబాలను, మా పిల్లలను మరియు మా ఇళ్లను నీవే రక్షించు. మాకు ఉత్తమ స్వభావాన్ని మరియు మంచి ఆఖ్లాక్ను ప్రసాదించు. యా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా, ఫలస్తీన్లో ఉన్న మా సోదర సోదరీమణులను రక్షించు. వారికి సహనం మరియు బలాన్ని ఇవ్వు. వారిపై జరుగుతున్న అణచివేతను తొలగించు. యా అల్లాహ్, మస్జిద్ అల్ అక్సాను రక్షించు. దానిని శాంతి మరియు గౌరవంతో నిలుపు. ప్రపంచవ్యాప్తంగా అణచివేతకు గురవుతున్న ముస్లింలందరికీ నీ సహాయాన్ని అందించు. యా అల్లాహ్, భారతదేశంలోని ముస్లింలందరినీ రక్షించు. వారిని భయం, అన్యాయం మరియు ద్వేషం నుండి కాపాడు. వారికి భద్రత, గౌరవం మరియు శాంతిని ప్రసాదించు. ప్రజల హృదయాలలో న్యాయం మరియు సత్యాన్ని నింపు. యా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా, మాకు హలాల్ రిజ్క్, జీవనోపాధి ప్రసాదించు. మా సమస్యలను పరిష్కరించి మా కష్టాలను తొలగించు. ఈ లోకంలో మాకు మంచి జీవితాన్ని ఇవ్వు మరియు పరలోకంలో విజయాన్ని ప్రసాదించు. యా అల్లాహ్, మేము నీపైనే పూర్తిగా ఆధారపడి ఉన్నాము. మమ్మల్ని ఖాళీ చేతులతో వెనక్కి పంపవద్దు. మా దుఆలను అంగీకరించు. ఆమీన్.